ప్రసంగం. దేవునికి స్తోత్రం. ఈ కొత్త సంవత్సరములో మనం ఏం చేయాలి? ఈ కొత్త సంవత్సరం దాకా అసలు మనల్ని ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు? ఈ కొత్త సంవత్సరంలో మనం చేయవలసినటువంటి పని ఏంటిది? ఈ కొత్త సంవత్సరంలో మనం ఎలాగ నడుచుకుంటే దేవుని ఉద్దేశం మనం నెరవేర్చగలుగుతాం? దేవుని కార్యాలు మన బ్రతుకుల్లో ఎలాగో చూడగలుగుతాం అనే విషయంలో దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. రాత్రి మరి దేవుడు మన ఎదుట ఒక మాట పెట్టాడు. జీవమును మరణమును ఆశీర్వాదమును ఎన్ని పెట్టాడు? 4 పెట్టాడు. కొంతమంది ఏం కోరుకున్నారు? ఆశీర్వాదం ఎక్కువ మంది కోరుకున్నారు, జీవము తక్కువ మంది కోరుకున్నారు. అయితే ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుందని విషయంలో దేవుడు రాత్రి మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. జీవమును మనం ప్రేమిస్తే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయని ఎన్నో మాటలు. దయచేసి గమనించాలి ప్రియులరా. ఎప్పుడు కానీ మనము అశ్రద్ధ భక్తి మనం చేయకూడదు. దేవుడు ఏ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి ఉద్దేశముతో దేవుని సన్నిధిలో మనము గడుపుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి క్రీస్తునందుకురా ఈరోజు మన దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, హబక్కుకు 3వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హబక్కుకు 3వ అధ్యాయము 2వ వచనములో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఎందుకు భయపడుచున్నావు? పిల్లరా, మరి నూతన సంవత్సరములోనే దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు మనతో? అసలు మనం ఎందుకు భయపడుతున్నాం? అవును, క్రీస్తునందు సహోదరి సహోదరుడా, నిన్ను పిలిచినటువంటి ఉద్దేశం ఉంది. ఒకటి, నీకు కావాల్సింది నీకు ఇచ్చేశాడు దేవుడు. నీకు కావాల్సిన స్వస్థత నీకు ఇచ్చేశాడు. నువ్వు అడిగింది దేవుడు నీకు ఇచ్చేశాడు. అయితే దేవుడు అడిగింది మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుడు చేయమనేది మనం చేయలేకపోతున్నాం. ఆ వార్త విన్నప్పుడు, దేవుడు మనతో చెప్పిన వార్త విన్నప్పుడు మనం భయపడుచున్నాం. అయితే పిల్లరా, మనం భయపడొద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే నేను అదే చెప్తాను. 4 సంవత్సరాలు నేను వేస్ట్ చేశానని మీ అందరూ చెప్తున్నాను. అందరూ నడుము కట్టుకోవాల్సిన సమయము, కోత మరి కోసేవారు కావాలి, పనివారి కావాలి. ప్రియమైన వాళ్ళరా, నిన్ను కూర్చున్నటువంటి వార్త ఉండగా ఏమవుతుందంటే నేను భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నీతో చెప్పినది, నాతో చెప్పినది, మనతో చెప్పినది చేయకపోతే మనము భయపడుతూ ఉంటాము. అయితే దేవుడు ఏమంటున్నాడు? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. నాయనా నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు? కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు. ఆయన కోపిస్తున్నాడు మనల్ని. సంవత్సరం మనల్ని కోపిస్తూనే ఉన్నాడు, గద్దిస్తూనే ఉన్నాడు. అంతేకాదు మళ్ళీ వాత్సల్యం చూపుతూనే ఉన్నాడు. ఎన్నో సమయములు, ఎన్నో సార్లు ఆయన మనకు దర్శనమిచ్చి స్వప్నముల ద్వారా మాట్లాడి, ఆయన పనిలో నీవు నిమగ్నమై ఆయన పనిని చమత్కారంగా చేయట కొరకు, ఆయన పనిలో శక్తి లోపం లేకుండా చేయడం కొరకు దేవుడు మనల్ని ఎన్నోసార్లు బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
నన్ను బలపరచడను, నాతో మాట్లాడని వాళ్ళు చేయలేబట్టాలి. నాతో మాట్లాడని వాళ్ళు చేయలేబట్టాలి. ఇది నీకు ఆశీర్వదించేటువంటి దినం, నీకు ఆశీర్వాదం వచ్చేటువంటి దినం. ఇక భయపడకు. భయపడితే ఏం చేస్తావు? భయపడితే ఏం చేస్తావు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన కోపించుచునే తన వాత్సల్యం చూపుతూ వచ్చున్నాడు. అయితే సంవత్సరములు జరుగుచుండగా ఆయన ఏం చేస్తున్నాడు? కార్యాన్ని నూతన పరుస్తున్నాడు, మరొక తరం నిన్ను సిద్ధపరుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ తిమోతి పత్రిక 2:5 చూసినట్లయితే, 2:5 నుంచి చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. 2వ తిమోతి పత్రిక 2:5 మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రం. ఎవరండి? జట్టి అయిన వాడు నియమం ప్రకారము పోరాడాలి. దేవుడు చెప్పినటువంటి బిడ్డడు ఒక నియమం ప్రకారం పోరాడాలి. జట్టి అయిన వాడు అంటే ఒక సైనికుడు, ఇంకా లేకపోతే ఇంక ఏదైనా కావచ్చు. ఒక నిబంధన ఉన్నప్పుడు ఆ నిబంధనలు ఎలా పోరాడాలి? నియమం ప్రకారం పోరాడాలి. దేవునికి స్తోత్రం. నీకు ఒక నియమం ఇచ్చాడు. కొన్ని బ్యాంకులు చూస్తూ ఉంటాయి, హెడ్ ఆఫీస్ నుండి వస్తే ఆర్డర్, ఇగో ఈ సంవత్సరంలో ఇంత సంపూర్తి చేయాలి, ఇంత సక్సెస్ చేయాలని ఆర్డర్ కాగానే ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఏం చేస్తాడండి? ఉద్యోగి ఏం చేస్తాడు? ప్రెషర్ పెంచుకొని, మరి స్పీడ్ పెంచుకొని, మరి ఆర్డర్ వేసినటువంటి ఆర్డర్ను సక్సెస్ఫుల్ అయ్యి వారి దగ్గర ఘనత తెచ్చుకోవడానికి, వారి దగ్గర మెప్పు తెచ్చుకోవడానికి, అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక పైనుంచి ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు కష్టపడుతూ మెప్పు తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. అది కష్టమే కానీ ఇష్టముతో భరించి మరి ఇష్టముతో ముందుకు సాగడానికి పోరాడుతూ ఉంటాడు. అయితే ప్రియ దేవుడు అంటున్నారు ఈరోజు మాతో, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడకపోతే వానికి కిరీటము దొరకదు. 5 వరకు అయిపోయిందా? క్రీస్తున 2వ అధ్యాయములో 2 నుంచి 5 వరకు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులరా ఆషామాష వ్యక్తులకు తన పనిని అప్పగించడు. నమ్మకము గల వారికి అప్పచెప్తాడు, సామర్థ్యం గల వారికి అప్పచెప్తాడు. తన పని చేసేవాడు కావాలి, చురుకుదనం కలిగినటువంటి వాడు కావాలి. చురుకుగా ఉంటాడ గొప్ప భాగ్యము. సోమరిని అంటాడు, సోమరి చీమలు ఎద్దు పోయి నేర్చుకో అంటాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకు ఒక సామర్థ్యంను చూసి దేవుడికి ఒక గిఫ్ట్ ఇస్తుండగా ఆ గిఫ్ట్ నువ్వేం చేయాలంటే వృద్ధిపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సమాజంలో మరి డీజే పెట్టుకొని ఆడమ్మక తేడా లేకుండా ఇచ్చలవిడిగా ఎగురుతున్నప్పుడు మరి బాధపడినటువంటి జనాంగం, నడుములోపుతప్పుడు బాధపడినటువంటి జనాంగం ఈరోజు సువార్త చెప్పడానికి సిగ్గుపడతాము. ఇది మనకు సిగ్గుచేటు. మనం సిగ్గుపడవసరం లేదు. మనం దేవుని పని చేస్తున్నాం. దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి. ఆ ప్రకారము జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడకపోతే ఎలా కిరీటము దక్కదో, అలాగనే ఆయన పనికి మనల్ని పిలిచినటువంటి వాడు ఆయన పని చేయకపోతే మనకు కూడా కిరీటం దక్కదు. ఇన్ని సంవత్సరాలు వాత్సల్యం చూపుతున్నాయి, ఆయన మనల్ని కరుణిస్తూ వస్తున్నాడు. సంవత్సరం జరుగుతుండగా ఆయన కార్యం నూతన పరుస్తున్నాడు.
కానీ మనం ఏం చేస్తామంటే నా నుంచి ఎట్లా అవుతుంది, నా నుంచి ఎట్లా అవుతుంది, నేనెట్లా చేస్తా అంటున్నాం. కానీ క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గిఫ్ట్ని ఏం చేయొద్దు, మురగబెట్టద్దు. గిఫ్ట్ నువ్వు వృద్ధి చేయాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రయోజనం లేదు. హల్లెలూయా. వాయ్ మన దేవుడిని మనం ఎత్తుకొని ఊరేగటంలో తప్పేంటిది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సమాజంలో ఎన్నో వింతలు చూస్తూ ఉన్నాము. చేయరాని కార్యములు చేస్తున్నప్పుడు ఎవరు సిగ్గుపడకుండా చేస్తున్నారు. కానీ దేవుని పని అంటేనే అడుగు వెనుకకేస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి ఒక్కరూ నడుము కట్టుకోవాల్సినటువంటి పని ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా ఉన్నాను, నన్ను వాడుకో అని చెప్పాలి. నీ సేవలో నేను ఒక పరిచర్యలో ఒక పాలి భాగస్రాలుగా నేను పని చేస్తానని ఒప్పుకోవాలి. నడుము కట్టుకోవాలి. కొత్త విస్తారముగా ఉంది, పనివారు కొద్దిమందే ఉంటున్నారు. మరి ప్రియులరా, ఆయన పన్ను చేయడానికి నువ్వు ఇష్టపడాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. జట్టిపోయిన వాడిని నియమం ప్రకారం పోరాడకపోతే వానికి కిరీటం దక్కదు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు శ్రమ అనుభవించాడు. ఆయన భూమి మీదకి వచ్చి సుఖముగా లేడు. దేవుడు శ్రమ అనిపించాడు భూమి మీద. ఆయన నీ కష్టమును తొలగించి నీ బాధను తొలగించిన దేవునికి మరి ఆయన స్వార్థలో మనము పాలుభాగస్థులమై శ్రమించవలసిన అవసరం మనకు ఉన్నది. అయితే దేవుడు తన పని ఎప్పుడు కానీ ఆషామాష వ్యక్తులకు అప్పగించడు. ఒకవేళ చదువు లేకపోయినా కానీ, చదువుకుందని కూడా ఇవ్వడు, కానీ చదువు లేని కూడా ఇస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి నమ్మకముగా చేయగలడు అని తన పనిని మన మీద మోపుతున్నాడు, మన మీద వేస్తున్నాడు. మనం మోయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం. మనము చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఈ రోజు వరకు ఇంకా మనం బతికించి 2025 అడుగుపెట్టింది కేవలము ఇక సుఖంగా బతకండి బిడ్డలారా, ఎంజాయ్గా బతకండి అని చెప్పడానికి కాదు. నా పని చేయండి బిడ్డలారా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా పని చేయండి బిడ్డలారా. సాధ్యమైనంత వరకు ఇరుగు పొరుగు వారికి, బంధువులకి, రక్త సంబంధులకు నా బాణాన్ని గురించి, నా మహిమని గురించి చెప్పండి బిడ్డలారా. నువ్వు ఒక్కదానివే పరలోకములో ఉంటే ఏం సంతోషం బిడ్డ. నీ బంధుమిత్రులందరూ మరి నువ్వు నరకములో ఉంటే నువ్వు ఎలాగ సంతోషిస్తావు బిడ్డ అని చెప్తూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అవును, నిజమే. ఎంతోమంది మన ఇరుగు పొరుగు వారు నశించిపోతనంలో ఉంటున్నారు. మన బంధుమిత్రులు ఉంటున్నారు. అసలు మన ఇంట్లో వ్యక్తులే ఉన్నారు. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, మన గర్భవాసంలో పుట్టిన పిల్లలు మార్పు లేని వారుగా ఉన్నారు. ఆ భారం, ఆ చింత, ఆ వేదన మనలో నేటి నుండి ప్రారంభమై ఈ 2025 చివరి కొడికలో ఒక గొప్ప ఉద్యమంతో, గొప్ప సభ్యులతో ఈ మందిరము నింపబడును గాక. అది ఆమేనంటే ఎలా అవుతుంది? ఆ పని మనమే చేయాలి. ఆమెన్ కావాలంటే మెయిన్ పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మెయిన్ పని చేయకపోతే కరెంట్ రాదు. మెయిన్ పని చేయకపోతే ఇంట్లోకి
కరెంట్ రాదు. ఆ మెయిన్ మనమే అయితే ఈ మందిరం అంతా కూడా ప్రజలతో నిండుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన ప్రసంగిలో చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఏ విధంగా సెలవిస్తుంది? 9లో 10వ వచనంలో చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఏం చేయాలట? శక్తి లోపము లేకుండా అది నువ్వు బ్రతకటానికైనా, నీ కుటుంబం కట్టబడటానికైనా, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండటానికైనా, పరిచర్య అభివృద్ధిలోకి రావడానికైనా, పరిచర్యను వృద్ధి పొందించడానికైనా మనం ఏం చేయాలంటున్నాడు దేవుడు? శక్తి లోపము లేకుండా పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? శక్తి లోపం లేకుండా మనము పని చేయుటకు నీ చేతికి వచ్చిన పని, మన చేతిలో దేవుడు ఒక పని పెట్టాడు. ఆ పని మనమే చేయాలి. క్రీస్తునందు ప్రియుల చేయుటకు మన చేతికి వచ్చినటువంటి పని ఏం చేయాలట? మనము నీ శక్తి లోపం లేకుండా చేయాలి. కొంతమంది ఉంటారు, దాచుకుంటారు, బలమును దాచుకుంటారు, ఉత్తుత్తగా పెదవులతో చేస్తూ ఉంటారు. కొంతమంది ఆరాధన చేసినప్పుడు ఉత్త పెదవులతో చేస్తుంటారు, కానీ మరి హృదయపూర్వకంగా శక్తితో చేయరు. కొంతమంది పని చేసినప్పుడు లోపల కుళ్ళు పెట్టుకొని చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం శక్తి లోపం లేకుండా పని చేయాలి. అది ఏదైనా సరే. హల్లెలూయా. అంతేకాదు, ఇంకేమంటున్నాడు దేవుడు? నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఈ పని చేసి నువ్వు తప్పించుకోకపోతే, శక్తి లోపం లేకుండా నువ్వు ప్రయాసపడి ప్రార్థించకపోతే, శక్తి లోపం లేకుండా దేవుని పని చేయకపోతే పోయేది ఎక్కడికట? నువ్వు పోవు పాతాళమందు ఏముండదట? పని అయినను. పాతాళమందు ఏముండదట? పని ఉండదట. ఉపాయమైనను. తప్పించుకుందామన్న ఉపాయం కూడా ఉండదట. తెలివైనను. ఇంకా తప్పించుకుందామని తెలివి చూద్దామన్నా ఏది ఉండదు. జ్ఞానం కూడా ఉండదని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 24 వచ్చే వరకు చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏమంటున్నది దేవుని వాక్యము? పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. దేవునికి స్తోత్రం. ఎవరట? పరలోక రాజ్యం ఎలా ఉందట? అంటే పిల్లరా, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి, ఈ ఆస్తి ఎవరిది? ఈ స్వాస్థ్యం ఎవరిది? హల్లెలూయా. దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటిది స్వాస్థ్యం ఇది. దేవునికి స్తోత్రం. ఆయన ఆస్తి ఇది. ఆయన సంఘం. ఆయన సంఘములో మనం అవయములుగా ఉన్నాం. ఈ సంఘమునకు దేవుడు శిరసై ఉన్నాడు. హతరుడు ఆయన చేతుల్లో ఉంది. ఆధిపత్యం ఆయన చేతిలోనే ఉంది. అయితే ఈ సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు కొంతమందిని పిలిచి కొన్ని బాధ్యతలు వారికి దేవుడు ఇచ్చిన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ద్వారా దేవునికి స్తోత్రం. ఒక మనుషుడు దేశాంతరంలోకి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఇట్లుండును. ఒక వ్యక్తికి ఎంత ఇచ్చాడట?
5 ఒక తలాంతులను వ్యక్తికి 5 తలాంతులు. ఎందుకు ఇచ్చాడు ఈయనకి 5 తలాంతులు? ఇతనికి 5 తలాంతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే అతనికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరొకరికి ఎన్ని ఇచ్చాడు? 2 తలాంతులు ఇచ్చాడు. అతనికి కూడా సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. మరొకరికి ఒక్క తలాంతు మాత్రమే ఇచ్చాడు. ఎందుకు ఈ ఒక్కటంటే ఆయన ఎరిగినటువంటి వాడే కనుక ఇతడు ఈ ఒక్కటిని కూడా వృద్ధి చేయదని ఎరుగుని కనుక అతనికి ఒక్కటే ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్, దేవుడు మనకిచ్చినటువంటి దర్శనం, దేవుడు మనకిచ్చినటువంటిది మరి ఏదైనాను, దేవుడు ఏది చేయమని మనతో చెప్తున్నాడో దాన్ని చేయటానికి, దాన్ని వృద్ధిపరచడానికి, దేవుని రాజ్యమును కట్టడానికి, దేవుని రాజ్య సువార్తను సకల జనులకు ప్రకటించడానికి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించటకు, రోగులను మరి స్వస్థపరచుటకు, యేసుప్రభుల వారు ఆ రోజు మరి శిష్యులను సమాజానికి పంపినప్పుడు దెయ్యములు వెళ్ళగొట్టుటకును రోగులకు స్వస్థపరచుటకు ఏమిచ్చాడు దేవుడు? ఒక అధికారం ఇచ్చి పంపాడు. దేవునికి స్తోత్రం. అధికారముతో వెళ్ళినటువంటి శిష్యులు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రం. శిష్యుల నీడ పడితే కూడా రోగి బాగయ్యాడు. శిష్యుల నీడకు వచ్చినప్పుడు రోగులందరూ విడుదల పొందారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఇష్టపడ్డప్పుడు, దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు మనం ఆషామాష వ్యక్తులము కాదు. అయితే ఎన్నో అవరోధాలు అడ్డొస్తూ ఉంటాయి. మనల్ని ముందు అడుగు ఇవ్వనివ్వవు. అయితే ఒక్కటి మాత్రం గమనించాలి, మన ఆయుస్సు మనది కాదు. హల్లెలూయా. మన కాలగతులన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనములో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒకసారి గమనించండి. భర్త ఎన్నిసార్లు చెప్పినా భార్య వినలేదనుకో, భర్తకి ఏమొస్తుంది? ఏమొస్తుందండి? కోపం వస్తుంది. అదే భార్య భర్తకి ఎన్నిసార్లు చెప్పినా వినలేదనుకో, భార్యకు కూడా ఏమొస్తుంది? మరి మనుషుల మీద మనకే కోపతాపాలు ఉంటే మరి దేవునికి కోపం ఉండదా? ఒకవేళ మన పట్ల ఆయన కోపం కలిగితే మన పరిస్థితి ఏంటిది? ఏమన్నాడు హబక్కులో? భయపడుచు వచ్చినటువంటి వారం. ఆయన మనకు వాత్సల్యం చూపెట్టేటువంటి దేవుడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతులు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, కృపా వరములు 9 ఉన్నవి. దేవునికి స్తోత్రం. కృపా వరములు 9 ఉన్నవి. ఎవరికి ఇచ్చేటి వారికి ఇస్తారు. హల్లెలూయా. కొందరికి 9 ఇస్తాడు. దేన్ని బట్టి అంటే వారి సామర్థ్యాన్ని బట్టి. అయితే వాటిని మనం ఏం చేయొద్దంటే చేయకూడదు, మురుగ పెట్టకూడదు, వాటిని బొంద పెట్టకూడదు. మన ఇంట్లో కోడి పిల్లలు చేయకపోతే దాన్ని ఇష్టపడవే. మరి దేవుడు మన మీద ఆశ పెట్టుకొని నా బిడ్డను చేయగలడు, ఈ బిడ్డలు చేయగలదని మరి తన బాధ్యత మన మీద పెట్టినప్పుడు మనం చేయటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకరోజు మనకు కష్టం వచ్చినప్పుడు అయ్యా అన్న మనం, దేవుడు మన కన్నీరును చూసి, బిడ్డ నేను నీకు తోడైనాను, నీకేమీ కాదులే, భయపడకుమని బాగు చేసినటువంటి దేవుడు. ఏం చూసి? మనం ఇచ్చే డబ్బును చూసా, మన భక్తిని చూసా,
వచ్చిన తొలి దినములలోనే, వచ్చిన 4-5 వారంలోనే, వచ్చిన నెల రోజులలోనే మనల్ని విడిపించింది మన భక్తిని చూసా? చెప్పండి, మన భక్తిని చూసా? దేవుడికి మనం మొక్కుకున్న మొక్కుబడిని చూసి మనల్ని దీవించాడా? మనం అడిగింది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? మరి దేవుడు అడిగింది మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? దేవుడు మనల్ని అడిగింది ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? దేవుడు చెప్పినట్టుగా ఎందుకు నడుచుకోలేకపోతున్నాం? ఈ బాధ్యత మనందరి మీద లేదా? ఈ భారం మనమందరి మీద లేదా? సంగమా, ఆలోచన చేయండి. ఇంత పెద్ద మందిరం ఖాళీగా ఉంటుంది. నీకు బాధ్యత లేదా? భారము లేదా? సంఘ పరిచయంలో నీ బాధ్యత ఏంటిది? ఏ ఆసక్తితో మరి భారం కలిగి ఉంటున్నావు? ఎవరెక్కడ పోతే నాకేంటిలే, నేనైతే చల్లగా ఉంటే బాగుండు అనుకుంటున్నావు కదా. అది దేవుడు మెచ్చుతాడా? ఒక అమ్మ చెప్పినప్పుడే కదా నువ్వు ఈరోజు ప్రభుని నమ్ముకుంది. ఒక అయ్య చెప్పినప్పుడే కదా మనం ప్రభుని నమ్ముకుంది. మరి ఈరోజు అంటే నువ్వు మౌనముగా ఉంటున్నావు. ఈరోజు అంటే నలుగురికి సత్యవార్తను చేరవేయట్లేవేంటి? నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేస్తున్నావు నీవు? ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు దేవుడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఏం చేశాడు? మళ్ళీ 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో ఏం చేశాడు? వ్యాపారం చేసి, 16వ వచనములో 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడదాం. అంతేకాదు, అలాగనే 17వ వచనం, అలాగనే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. దేవునికి స్తోత్రం. అలాగనే అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. నీకిచ్చింది నిన్ను వృద్ధి చేయమని ఇచ్చాడు దేవుడు, రెట్టింపు చేయమన్నాడు. గమనించాలి ప్రియులారా. మీ ఇంట్లో ఒక 50,000 ఉన్నాయి అనుకో, ఒక 2 సంవత్సరాల కంచి అట్లే దాచుకున్న వాళ్ళు చేయలేబట్టండి. ఒక 50,000 ఉన్నాయి మీ ఇంట్లో. సరే, మన ఇంట్లో ఉన్నాయి ఒక 50,000, 2 సంవత్సరాలు దాచుకున్న వాళ్ళు చేయలేబట్టండి. దాచుకుంటే అవి ఏం చేయవు? వృద్ధి చేయవు. ఆ 50,000 ఎవరికేమో ఒకరికి అప్పివ్వాలి. అప్పిస్తే అవి రొటేషన్ అయ్యి తిరిగి పెద్ద ముద్దగా అవుతుంది. అవును, క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరైతే నేనైతే క్రీస్తునందు ప్రియురా, ఒక 2 లక్షల రూపాయలు 1 సంవత్సరంన్నర ఇంట్లోనే పెట్టుకొని బయట వడ్డీల కట్టకుండా ఒక 60,000-70,000 అప్పు పెంచుకున్నాను నేనైతే. ఏముంది నాకడ? 2.5 లక్షలు ఉన్నాయి నాకడ. కానీ నేనేం చేయాలి? వాడు తప్పులు కట్టుకునే బదులు అట్నే ఉంచుకొని బయట వాడు అప్పుల వారికి వడ్డీ పెంచుకున్నటువంటి వాడు నేను. అంత అయిపోయినాక ఈ ఆట కడితే నాకు ఈరోజు 60,000-70,000 మిగిలేదు కదా అనిపించింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాస్తవమే, సత్యమే నేను చెప్పేది, అబద్ధం కాదు. క్రీస్తునందు ప్రియమైన వల్లరా, ఒక వ్యక్తి వెళ్ళి ఏం చేశాడు? ఆ 1 తలాంతుని ఏం చేశాడు? బొందబెట్టాడు. అయితే ఒక దినం మంది ఏమొచ్చాడు? 19వ వచనములతో బహుకాలమైన తర్వాత 24 వరకు ఆ దాసుల యజమానుడు వచ్చి, బహుకాలమైన తర్వాతకి ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచెను, వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలంతులు తీసుకొనిన వాడు, అయ్యా మరి నీకు ఇచ్చాను 5 తలంతులు,
ఏం చేశావు బిడ్డ అని చెప్పినప్పుడు ఆ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? మరి 5 తలాంతులు తెచ్చి మళ్ళా 5 తలాంతులు సంపాదించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. మళ్ళా 5 తలాంతులు సంపాదించుకొని వచ్చి ఆయన యజమాని ముందర నిలబడ్డాడు. అయ్యా, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అయ్యా, అప్పగించితివి, నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవిగాక అవిగాక మరి 5 తలాంతులు సంపాదించిదనని చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని పడదాం. సంపాదించాలి. ఏం సంపాదించాలి? ప్రతి ఒక్కరు ధనం సంపాదించడం కొరకు ప్రయాసపడుతున్నారు, కానీ ఆత్మను సంపాదించడానికి మాత్రము మరి శాప కింద నీరులా నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు దేవుని బిడ్డలు. ఏం సంపాదించాలి? డబ్బు కాదు, ఆత్మను సంపాదించాలి. దేవునికి స్తోత్రం. కష్టపడడం తప్పేం కాదు, ఆ కష్టంతో పాటు ఆత్మను సంపాదించాలి. క్రీస్తునందు పిల్లరా, నువ్వు 5 నాకు తలాంతులు ఇస్తావయ్యా, నేను 5 తలాంతులు సంపాదించాను. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నేను అనేక వాటి మీద నియమించేదను, నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. చప్పట్లు కొట్టి దేవుని నామబద్దాం. ఆయన మన యజమాని అయినటువంటి దేవుని యజమానుని సంతోషము, మన తండ్రి అయిన దేవుని సంతోషములో మనం కూడా ఏం చేయాలి? మనము సంతోషించాలి, పాలు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన తండ్రిని మనం సంతోషింపచేయాలి, మనము సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పిల్లరా మనకు దేవుని పని చేయటం మొదలు పెడతామో అప్పుడు అంత గౌరవం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా అవమానాలు, నిందలు కూడా వస్తాయి, కానీ మనం ఏంటిదని చూసుకోవాలి. అంతే, మన బేసిక్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని అప్పుడు ఎవరిని చూడొద్దు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక గుడ్ న్యూస్, హల్లెలూయా. ఈరోజు మీరందరికీ ఒక గుడ్ న్యూస్. ఈరోజు ఒక వ్యక్తి నాకు నమస్తే పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి, చేపలు అమ్ముకునే వ్యక్తి, పొద్దుగాల ఇంటి నుంచి బయటికి రాగానే రోడ్డు మీద కలిసి నమస్తే అంటాడు. హల్లెలూయా. 2020 సంవత్సరంలో దేవుడు ఏం చేసిండు? నాకు చేపలు అమ్మే వ్యక్తితోటి నమస్తే పట్టించాడు. దేవునికి స్తోత్రం. నేను ఆశ్చర్యపోయాను. అరే ఏంటిది, ఎన్నడూ లేని విధంగా రోడ్డు ఎక్కాను, పోతున్నాడు, నమస్తే అంటాడు. ఓకే, నమస్తే అని చెప్పా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేన్ని బట్టి వచ్చింది? అది దేవుడు ఇచ్చినటువంటి ఘనతను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆచారాన్ని బట్టి పిల్లరా, శత్రువులు కూడా మనకేం చేస్తారు? నమస్తే పెడతారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు పిల్లరా, అయితే శబాష్ బిడ్డ అని 5 తలాంతుల వ్యక్తిని అన్నాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవైనా కఠినుడవైనా నేను ఎరుగుదును గనుక నేను భయపడి. ఏం చేశాడు ఆయన? భయపడి ఏం చేస్తున్నాడు? భయపడి. దేని విషయంలో?
చేయవలసిన దాని విషయంలో చేయబడి ఇతడు ఏం చేస్తున్నాడు? భయపడి నా నుంచి అవుతుందా, నా నుంచి అవుతుందా, నేను చెయ్యను, ఇదంతా ఎందుకు వచ్చిన లొల్లి అని ఏం చేసిండు ఈయన? ఒక తలాంతులు తీసుకుపోయి ఏం చేసిండు? బొంద తీసి భూమిలో దాచిపెట్టి ఎక్కడ తీసిండండి? భూమిలో దాచిపెట్టాడు. అవును ప్రియా దేవుని సంగమా, ఏమంటున్నాడు హబక్కు 3:2 ఏమంటున్నాడు? హబక్కు రాసిన గ్రంథములో 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఏం పడుతున్నావు? భయపడుతున్నావు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? భయపడ్డాడు. కానీ గమనించాలి, కానీ భయపడే వ్యక్తికి మాత్రం మనం భయపడతలేం. వారితో మనకు సంబంధం లేని వ్యక్తులను మనం చూసి మనం భయపడుతున్నాం. అసలు ఎవరికి భయపడాలి? మనము మన సృష్టికర్తకు భయపడాలి. మనకు జన్మనిచ్చిన వాడు వానికి భయపడాలి. మన ఆయుష్ పొడిగిస్తున్న వానికి భయపడాలి. మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తున్న వానికి మనం భయపడాలి. కానీ ఆయనకు భయపడతలేం. మనము ఎవరికి భయపడుతున్నాము? సమాజానికి భయపడుతున్నాము, బంధువులకు భయపడుతున్నాము, రక్త సంబంధాలకు భయపడుతున్నాము, ఇంటి వారి పట్ల భయపడుతున్నాము. కానీ భయపడే వ్యక్తికి మాత్రము భయపడలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం మరి? భయపడి ఏం చేస్తున్నాం? ఆ మీన తీసుకుపోయి, ఆ తలంతు తీసుకుపోయి ఏం చేస్తున్నాడు? ఇదిగో నీది నీవు నువ్వే తీసుకో అన్నాడు. మోషే అన్నాడు, అయ్యో నువ్వు పంపవలసిన వాడిని పంపు, నిన్ను నత్తివాడిని నా నుంచి కాదు. హల్లెలూయా. పంపయ్యా. ఇదంతా నాకేది సికాకు పో, నేను పోనయ్యా, నేను నత్తోడిని, నేను గుడ్డోడిని, నేను గూనెనని ఎన్నో మా సాకులు చెప్పాడు మోషే. కానీ దేవుడు మాత్రం ఏం చేయలేదు? వదిలిపెట్టలేదు. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చెప్పన్నా, ఇంకో మాట చెప్తాం. సమాజంలో కొందరు ఉన్నారు. హల్లెలూయా. అర్థమైంది చేయలేపెట్టండి. హల్లెలూయా. సమాజంలో కొంతమంది ఉన్నారు. కానీ కట్టించుకుంటారు. కానీ దేవుడు మనతో చెయ్యండి బిడ్డలారా, నా పని చేయండి, నా పని చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ఒకరోజు నీవు కష్టాలు వచ్చినప్పుడు నేను బాగు చేయలేదు బిడ్డ, నాకు ఉత్తకెందుకు చేయమంటాను నిన్ను? నువ్వు చేయవలసినటువంటి భారము బాధ్యత నీ మీద ఉంది బిడ్డ అని దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడు? చెయ్యమని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏమంటుంది తెలుసా? అని దేవుని పని మనం చేయలేకపోతున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, శక్తి లోపం లేకుండా చేయాలి. నువ్వు చేయలేదా? నువ్వు పోయే నరకమందు ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానము లేదు అంటున్నాడు క్రీస్తునందు. ఈ ఒక్కడొచ్చి అయ్యా ఇదిగో నీ మీద, ఇగో నీదే మురుగబెట్టి తీసుకొచ్చానని చెప్తే ఏమంటున్నాడు యజమానుడు?
అందుకు అతని యజమానుడు అందుకు అతని యజమానుడు వానిని చూచి, వాందను చూసి, సోమరువైన చెడ్డదాసుడా, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, నేను విత్తను చోట కోయని వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని చల్లని చోటను పంట కూర్చుకుని వాడనైనా నీవు ఎరుగుదువా? నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. నువ్వు నా ఓ సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి వచ్చేను అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అయితే దేవుడు మధ్యాహ్న కాల సమయం మనతో చెప్తున్న మాట, ఆయన పని మనకైతే ఏది అప్పచెప్పాడో శక్తి లోపండా చేయాలి. దేవునికి స్తోత్రం. చిల్డ్రన్స్, మన మందిరం టైము 10 గంటలకు, 9:30కి 100% ఉండటానికి ట్రై చేయాలి. మీరు ఏ పనులు చేస్తారేమో నాకు సంబంధం లేదు. మీరు అభిషేకింపబడినటువంటి బిడ్డలు, దేవుని పనులు ఆలస్యం ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. ఏ పరిచయంలో ఏం పని చేస్తారో 9:30కు, అది ఏ ప్రోగ్రామ్ ఉన్నా 9:30 గంటలకు మీరు పక్క మీ సీట్లో మీరు ఆశీనులై ఉండాలి. మీ కేర్ఫుల్, జాగ్రత్త. అలసత్వం చూపెట్టద్దు. చేసేవారు చేస్తూనే ఉంటారు. ఎవరి చేతికి వచ్చిన పని వారు శక్తి లోపం లేకుండా ఈ పరిచయంలో మనమందరం చేయవలసిన భాగస్వాములం ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. అంతేకాదు 2 తిమోతి 4:7 దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. 2 తిమోతి 4:7 దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడుతని నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకుంటేని అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే దేవుని సాధనంగా వాడుకున్నాడో, ఆయన ఏం చేశాడు తెలుసా? శక్తి లోపము లేకుండా ఆయన పరుగును ఏం చేశాడు? తుదం ముట్టించాడు. ఆయన పరుగు తుదం ముట్టించాడు. ఆయన శక్తి లోపం లేకుండా పనిచేసి మరి ప్రభుతో తిరిగిన శిష్యుల కంటే అపోస్తలుడైన పౌలు ఎన్నో రీతులుగా ఎక్కువ చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చేయాలి? దేవుడు మనకు ఒక మేర ఇచ్చాడు. ఆ పరుగును మనం చేరుకోవాలి. అది తుదముట్టించేటువంటి బాధ్యత మన మీద ఈ 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరి మీద పెడుతున్నాను ప్రియులరా. మనం భారము భరించి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏమంటుంది దేవుని వాక్యము? 7వ వచనములో మంచి పోరాటం పోరాడాలి. ఏ పోరాటం? మంచి పోరాటం పోరాడాలి. ఉత్తుత పోరాటం కాదు. మంచిగా ఆడాలి, గిఫ్ట్ తీసుకురావాలి. మన భారతదేశపు క్రికెటర్స్ ఏం చేస్తారు? గెలిచినప్పుడు మన ఇండియాకి ఏమవుతుంది? మన ఇండియాకి మంచి పేరు వస్తుంది. మన ఇండియన్లందరూ వాళ్ళని ఏమంటారు? సంతోషిస్తారు. గిఫ్ట్ తీసుకురాలేదనుకో, ఓడిపోయారనుకో ఏమంటారు? తుప నుంచుతూ ఉంటారు. అదే గిఫ్ట్ తీసుకొస్తే మై హీరోస్ అని చెప్తా ఉంటారు వాళ్ళని. అంతే, నువ్వు ఇక్కడ మంచి పోరాటం పోరాడి పరుగును తుదముట్టించి గిఫ్ట్ మనం పొందుకొని వెళ్ళే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువగలిగి అంటే చెప్పిన ప్రకారం ఎలాంటి మెలకువతో పని చేస్తామో ఆ దాసులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ప్లస్ 43-44 వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఎవరిని
ప్రభు వచ్చి ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగు వాడు అలాగు చేయుచుండుట చేయుచుండ కనుగొనును కనుగొనును. ఆ ఆ దాసుడు దాసుడు ధన్యుడు. ధన్యుడు. అతడు తనకు కలిగినంతటి మీద వాని ఉంచినని మీతో నిజముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకు ప్రభువు ఇచ్చింది దాని మీద మనము ఖచ్చితంగా చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. అయితే చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయములో 4వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. చేయుటకు నీవు నాకిచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను మహిమపరచదని. ఇది ఎవరు చెప్తున్న మాట? దేవుడు చెప్తున్న మాట. దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి తన తండ్రి చిత్తమును ఎంత కొంత నీవు నాకిచ్చిన కొంత దేవుడు తండ్రి తనకిచ్చినంత ఏం చేశాడు? ఆయన సంపూర్ణంగా ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. అవును, దేవుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్ను కూడా మనం ఏం చేయాలి? భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు అంటే ప్రపంచున్నాడు, నువ్వు ఇచ్చిన నాకు పని నేనేం చేశాను? చేసి నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎంతమంది మహిమపరచాలని ఆశపడుచున్నారు? నా ద్వారా దేవునికి మహిమ రావాలని, నా ద్వారా దేవునికి ఘనత రావాలని, నేను దేవునికి కీర్తి కలగజేయాలని ఎంతమంది ఆశపడుతున్నారు? 1 2 3 4 5 ఫుల్ సిగ్నల్ ఇవ్వాలి. గిట్ల సిగ్నల్, అప్పట్లో సిగ్నల్ గిట్ల లేచేది, గిట్ల ఉండేది కాదు, గిట్ల పడుకొని ఇట్లా లేచేది. హల్లెలూయా. అయితే ఏం చేయాలి మరి మనం? ఈ 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరు నడుము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు నడుము కట్టుకొని దేవుని పనిలో నిమగ్నమై, నీ సొంత పని ఎలా చేస్తున్నావో దేవుని పని కూడా అంతే చేయాలి. దేవునికి స్తోత్రం. నిమగ్నమై కేవలం ఇప్పటిదాకా దేవుడిచ్చిన గిఫ్ట్ని పట్టుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదం పట్టుకొని, దేవుడిచ్చిన మేళలు పట్టుకొని, ఇక సంకల బైబిల్ పెట్టుకొని వచ్చిపోతున్నామే తప్ప దేవునికి మనం చేయవలసింది ఇంతవరకు ఏది చేయలేదు. అయితే ఈ 2025 సంవత్సరములో దేవుని పనిలో నేను పాలి భాగస్వామిగా ఉంటానన్న వారు చేయబట్టాలి. ఈ 2025 సంవత్సరములో దేవుని పనిలో నేను పాలి భాగస్వామిగా ఉంటానన్న వాళ్ళు చేయబట్టాలి కదా. ఎవరు ఉండరు కదా. దేవుని దీవెన ఎంతమందికి కావాలి 2025 సంవత్సరంలో? హల్లెలూయా. ఎవరిస్తారండి మరి మనకి? మనం చేసేది మనం చేయకపోతే మనకు వచ్చేది ఆయన చెప్తాను చెప్పండి. రాత్రి ఏం విన్నారు మీరు? ఏం కోరుకున్నారు మీరు? రాత్రి జీవం కోరుకున్నారా? మరణం కోరుకున్నారా? ఆశీర్వాదం కోరుకున్నారా? శాపం కోరుకున్నారా? ఏం కోరుకున్నారు రాత్రి? చెప్పండి, గట్టిగా చెప్పండి. జీవం కోరుకుంటే దేవుని పని చేయాలి. జీవమే కోరుకుంటే దేవుని పని చేయాలి. చేయాలంటే మీ పనులన్నీ వదిలిపెట్టి పోయి చేయమని చెప్పట్లేను. ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి మనము ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జీవమును కనుక మనం వెంబడించకపోతే, ఆశీర్వాదాలే కావాలని వెంబడిస్తే ఆశీర్వాదాలనికి ఏమొస్తుంది తెలుసా? శాపం వస్తుంది, మరణం వస్తుంది.
ప్రియ దేవుని సంగమా, ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని నేను చేసి ముగిచ్చేస్తా అన్న వాళ్ళు చేయలేబట్టండి. అయ్యో హల్లెలూయా. దేవుడు ఎవరికి కానీ సామర్థ్యం మించివాడు. అయ్యో నాకు చేయదని ఉంది కానీ నాకు చదువు రాదు అనుకోకూడదు. దేవుడు ఎవరికి కానీ పని ఇచ్చిందంటే సామర్థ్యాన్ని మించి ఇవ్వడు. ఇప్పుడు మన పిల్లోడు చిన్నోడు, వాడి మీద ఎంతలా మూట పెడతాం, వాడు మొయ్యి నాకు ఎత్తా అంటాడు. ఎంతలా మూట పెడతావు చెప్పండి. ఇప్పుడు మన కళ్ళాల వడ్ల బత్త ఎత్తినాం, చిన్నోడు వచ్చి నేను కూడా మొత్తం అంటాడు. వాని మీద నెత్తి మీద ఏం పెడతావు నువ్వు? 1 కిలోన్నరో 2 కిలోలు చేసి పెడతావు, అంతే కదా. దేవుడు కూడా అంతే. మన సామర్థ్యాన్ని బట్టి, మన మోసే బరువును బట్టి మాత్రమే తన పని మనకి ఇస్తాడు. దేన్ని బట్టి ఇస్తాడంటే మనం అడిగేదాన్ని బట్టి ఇస్తాడు. నేనున్నాను ప్రభువా, నన్ను నువ్వు పంపము, నన్ను నువ్వు వాడుకొనుము. కేవలం ఒక సేవకుని వాడుకుంటేనే కాదు లేదా, సంఘం అంతా కూడా దేవుని చేతిలో వాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2025 సంవత్సరం మొదటి దినములో చెప్తున్నాను, నాకంటే మీరందరూ బలమైన పరిచర్య చేయుదురుగాక. హల్లెలూయా. నాకంటే మీరు బలమైన పరిచర్య చేయుదురుగాక, అనేకులు శిష్యులు అగుదురుగాక అని నేను ప్రభు పేరున మిమ్మల్ని దీవిస్తున్నాను. నా ఆత్మీయ తండ్రి కట్టినటువంటి సంఘములలో దేవుడు ఈ రీతిగా మరి 4 చోట్ల సంఘం ఉంచాడు, కట్టాడు. కానీ దేవుడు ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకొని ఇంతగా హెచ్చింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని బట్టి 4 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేశాను. నేను చేయనన్నాను. ఎప్పుడైతే చేస్తా ప్రభు అని చెప్పానో, ఎప్పుడైతే నా శిరస్సు వంచానో, ఎప్పుడైతే కాడి వెతుకున్నానో, దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమందికి ఆశీర్వాదం కావాలి చేయలేబట్టండి? ఆశీర్వాదాలు ఎంతమంది కావాలి? అవును కావాలి, అందరికి ఆశీర్వాదాలు కావాలి. అయితే ఆయన పని చేయడానికి మన తలకాయ వంచి భారము కలిగి ముందుకు సాగే వారం కావాలి. దేవునికి స్తోత్రం. అయితే ఒక్కసారి తీర్మానం చేసుకుందామా? అడుగు నువ్వు, నీకు 2 తలంతులు కావాలా, 5 తలంతులు కావాలా, ఏ తలంతులు కావాలో అడుగు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు కొద్ది మాటలు ఆశీర్వదించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.